చాలామంది కోడింగ్ నేను చేయలేను, కోడింగ్ నా కోసం కాదని అనుకుంటారు. అది ఎందుకు అనుకుంటారంటే స్టార్ట్ చేయగానే బిగినర్స్‌లో ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి హార్డ్ అనిపిస్తది. ఖతం. నాకెక్కదు, నాకు రాదు అని అనుకుంటారు. అంతలో కొంతమందొచ్చి ఇది నీ ప్యాషన్ కాదు, ఫైండ్ యువర్ ప్యాషన్, నీకేమి ఇష్టమో అది చెయి, ఇది అది అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనమేమో వదిలేస్తాము. దానికంటే బెస్ట్ వే ఏంటంటే మనం ఒక స్కిల్ స్టార్ట్ చేస్తే దాన్ని అవర్స్ లెక్క పెట్టాలి. మనం ఎన్ని గంటలు చేస్తున్నాం, 5 అవర్స్ చేసామా, 10 అవర్స్ చేసామా, 15 అవర్స్ చేసామా, ఎన్ని గంటలు చేస్తే అంత మంచిగా మనకు వస్తుంది ఆ స్కిల్ అనేది. ఇంకా చాలామంది అనుకుంటారు ట్యుటోరియల్స్ చూడడం వేస్ట్ అని. నేను ఇది ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ట్యుటోరియల్స్ చూడడం వేస్ట్ ఇది అది అంటారు. కానీ ట్యుటోరియల్స్ చూడడం వేస్ట్ కాదు, జస్ట్ ట్యుటోరియల్స్ ఒకటే చూడడం వేస్ట్. ఓకే, సో ట్యుటోరియల్స్తో పాటు మనం కూడా చేయాలి. మనం అర్థం చేసుకోవాలి ఏది ఎందుకు చేసుకుంటున్నామో. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే గూగుల్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, అన్నీ యూస్ చేయొచ్చు మనం. సో ఇవన్నీ యూస్ చేసి మనం ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్స్, 5 మంత్స్, ఒక 6 మంత్స్ కంటిన్యూగా ఒక స్కిల్కి ఇస్తే అప్పుడు మనకు అది ఎక్కడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు కూడా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది చేయడానికి. మనకు కూడా ఒక ఫీల్ వస్తుంది. ఓకే ఓకే వీఆర్ లెర్నింగ్ అని. ఓకే, సో మనం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం ఏదో అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసుకుంటూ అలా కూర్చుంటే వేస్ట్.